ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం ఎబిటా అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒక కంపెనీ యొక్క స్టాక్స్ ని మనం అప్లై చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఎబిటాని చెక్ చేసుకొని అండ్ ఆ కంపెనీ యొక్క గ్రోత్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎబిటా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటాం కదా. సో ఇంతకీ ఆ ఎబిటా అంటే ఏంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎబిటా వచ్చేసి ఫుల్ ఫామ్ మనకి ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫామ్. కానీ అసలు ఎబిటా అంటే ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నాన్ ఆపరేషనల్ మరియు క్యాష్ ఎక్స్పెన్సెస్ కి ముందు సో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్, టాక్సెస్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ కి ముందు కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ని షో చేసే ఒక ఫినాన్షియల్ మెట్రిక్ ఇది. ఎబిటా అనేది బిజినెస్ లో ఎందుకు ఇంపార్టెంట్ అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది బిజినెస్ అంటే ఒక బిజినెస్ యొక్క ఆపరేషన్స్ ద్వారా అది ఎంత మనీని ఎర్న్ చేస్తుంది అనేది ఇది మనకి చూపిస్తుంది. అలాగే ఇన్వెస్టర్స్ మరియు లెండర్స్ కి కంపెనీ యొక్క ప్రాబబిలిటీని చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే కంపెనీ ఎంత మనీని ఎర్న్ చేస్తుంది అని తెలిపే ఒక స్కోర్ బోర్డ్ లాంటిది ఇది. సో ఈ ఎబిటా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సో ఎబిటాని క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మనం కంపెనీ యొక్క రెవెన్యూని తీసుకోవాలి. సో ఆ కంపెనీ యొక్క రెవెన్యూ అందులోంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే కంపెనీ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకొని తర్వాత దాని యొక్క ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే సాలరీస్ అండ్ రెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు ఎబిటా అనేది వస్తుంది. అండ్ ఈ ఎబిటా అండ్ నెట్ ఇన్కమ్, సో నెట్ ఇన్కమ్ అంటే కూడా కంపెనీ యొక్క రెవెన్యూయే కదా. సో ఎబిటా అండ్ నెట్ ఇన్కమ్ కి డిఫరెన్స్ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎబిటా అనేది మనము ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, టాక్సెస్, ఇంట్రెస్ట్ ని మనం కన్సిడర్ చేయము. అంటే టోటల్ గా మనము ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్, టాక్సెస్, ఇంట్రెస్ట్ అనే అన్నిటిని కలిపి మనము ఎబిటా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ నెట్ ఇన్కమ్ అంటే యాక్చువల్ ప్రాఫిట్ అంటే డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్, టాక్సెస్ ని కౌంట్ తీసుకొని సో రిమైన్ అయిన యాక్చువల్ ప్రాఫిట్ ని నెట్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ ని నెట్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఎబిటా అనేది సమ్ ఆఫ్ నెట్ ఇన్కమ్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్స్ ప్లస్ డిప్రిషియేషన్ ప్లస్ అమోర్టైజేషన్ అని అనుకోవచ్చు. సో ఇవి ఎబిటా యొక్క డీటెయిల్స్. మీరు ఒకవేళ ట్రేడింగ్ కి కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.